ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము. శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడండి ఇండస్ట్రీకి వచ్చింది? చక్రవాకం సీరియల్ తో వచ్చారా? +2 జర్నీ నుంచి పెళ్లి అయ్యి కొడుకు పుడతాడు, మళ్ళీ తనే పెద్ద అవుతాడు, సెల్వరాజ్గా మారేంత వరకు నేనే చేస్తాను. ఫస్ట్ సీరియల్ కి అంత లెంతీ క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి? ఇవ్వలేదండి, యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్. నేను వెళ్ళిపోతాను, ఊరు వెళ్ళిపోతాను, ఒరిస్సా మాది యాక్చువల్లీ. వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని. బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ సీరియల్స్ లో ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా, ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా? అయ్యో వచ్చాయండి మూవీస్. నేను ఎమ్మదంగా చేశాను. ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి. ఎలా పాసిబుల్ ఇది? టచ్ వుడ్ దేవుడా, ఇలానా రానివ్వు, మంచిదే కదండి వస్తే. పాపం ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు? మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా? లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇక్కడ ఇలాగా? లేదండి, ప్రెషర్ ఉంటుంది, ఉండదు అని నేను చెప్పను. బట్ ఎన్ని సక్సెస్లు ఉన్నా కానీ ప్రతి మనిషికి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీ లైఫ్ లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి? ఇప్పుడు కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. మేబీ అక్కడ నార్త్, తమిళ్, కన్నడ ఇలా ఉంటుంది. ఓకే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము. మనతో పాటు ది బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ శ్వేత గారు ఉన్నారు. హలో శ్వేత గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. శ్వేత గారు, శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా బాగుంటారండి. అవునా? అవును, మేబీ అంటే శ్వేత 1 శ్వేత 2తో మాట్లాడుతుంది. శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడండి ఇండస్ట్రీకి వచ్చింది? చక్రవాకం సీరియల్ తో వచ్చారా? ఇక్బాల్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా మీరు అందులో. వాట్ ఏ క్రేజీ క్యారెక్టర్. కాలేజ్ నుంచి +2 జర్నీ నుంచి పెళ్లి అయ్యి కొడుకు పుడతాడు, మళ్ళీ తనే పెద్ద అవుతాడు, సెల్వరాజ్గా మారేంత వరకు నేనే చేశాను. ఎస్ నిజంగా అంటే లైక్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మీది అదే ఫస్ట్ సీరియల్ కదా? ఫస్ట్ సీరియల్ కి అంత లెంతీ క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి? ఇవ్వలేదండి, యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్. మీరు అన్నారు కదా శ్వేత అనే వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారని, మేబీ అది అక్కడ వర్కౌట్ అవుతుంది. జస్ట్ నేను 9th చదువుతున్నాను అప్పుడు, జస్ట్ 9th ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చాను. 9th? చాలా చిన్నపిల్ల. 9th ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. బట్ మళ్ళీ మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగారు. ఒక అమ్మాయి చేసి మేఘమాల అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఐడియా ఉంది? తనకి జస్ట్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. చిన్న తనకి ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మధ్యలో వెళ్ళడం కొంచెం అల్లరల్లరిగా ఉండేది. అమ్మాయి మేబీ ఏదో సమ్ ప్రాబ్లం అయిందో ఏమైందో తను పక్కన పెట్టి ఆ అమ్మాయి యాక్చువల్లీ మెయిన్ లీడ్. ఓకే, సో నెమ్మదిగా నన్ను తీసుకొచ్చారు. ఓకే, సూపర్. నేను అప్పుడు ఏడ్చేదాన్ని, నేను చేయను అని. అంటే షూటింగ్లో ఎప్పుడు జరగలేదు కానీ ఇంట్లో నేను వెళ్ళిపోతాను, ఊరు వెళ్ళిపోతాను, ఒరిస్సా మాది యాక్చువల్లీ. వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని. మా అమ్మ వాళ్ళు ఏం లేదు, మా అక్క వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అనమాట. అప్పుడు అంటే వాళ్ళు కొంచెం టీనేజ్ కదా, వాళ్ళు +2 అలా చదువుకునే ఏజ్, వాళ్ళకి తెలుసు టీవీ అంటే. అసలు టీవీ అంటే నాకు తెలియదు. టీవీలో ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళు భయం. మరి అసలు టూ మచ్ మినిమం ఏం తెలియకుండా మీరు వచ్చేసారా? ఓకే, 0 నాలెడ్జ్ అసలు. కెమెరా, షూటింగ్, హీరో హీరోయిన్ ఏమీ తెలియదు అసలు. ఇది మైండ్ ఉండేది కదా. నా గోల్ ఏంటంటే మా డాడీ లాయర్ అవ్వమనేవాళ్ళు, నేనేమో స్పోర్ట్స్. ఓకే, స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. పోలీస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు, అట్లీస్ట్ కానిస్టేబుల్ అయినా అవ్వాలి అనుకునేదాన్ని. అంటే సారీ, అట్లీస్ట్ అంటే తక్కువ అని కాదు, ఫస్ట్ స్టెప్ అదే కదా. అదే కాదు, లైక్ అంటే మీది అసలు తెలుగు కాదా? మీరు మదర్ టంగ్ ఏంటి? ఒరియా.
అవునా? మదర్ టంగ్ ఒరియా కాదు, ఫాదర్ టంగ్ ఒరియా. మరి మదర్ టంగ్ ఏంటి? అమ్మ వాళ్ళది వైజాగ్. ఓకే, దగ్గరే కదా అది. వైజాగ్ నుంచి వైజాగ్ విజయనగరం అటే కదా, శ్రీకాకుళం తర్వాత. యా, సో దగ్గరగానే. పర్లాకిమిడి మా ఊరి పేరు. చాలా మంది నన్ను ఎప్పుడు తిడుతుంటారు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మన ఊరి పేరు చెప్పండి. పర్లాకిమిడి, గజపతి డిస్ట్రిక్ట్. వావ్, ఓకే. సో మరి తెలుగు ఇంత బాగా ఎలాగా? ఫ్రమ్ ది బిగినింగ్ మీరు తెలుగు బాగా మాట్లాడతారు? అప్పుడు కూడా బాగానే మాట్లాడేవాళ్ళం, బట్ ఇంత లాంగ్ జర్నీలో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. అవును. సో మీరైతే తెలుగు అమ్మాయి కాదు, ఒరియా అమ్మాయి. లేదులేండి, ఇప్పుడు తెలుగు అమ్మాయిని అయిపోయాను. ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయాను. ఇక్కడే ఫుడ్ తిని ఇక్కడే పెరుగుతున్నాను, ఇక్కడే అన్ని చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఊరి పేరు చెప్పుకోవడానికి గొప్పగా ఉండొచ్చు, మనసు హ్యాపీగా కాసేపు అనిపించవచ్చు, బట్ అలా అని ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా, నా ఫ్యామిలీని పోషిస్తున్నా, దీన్ని మర్చిపోలేము కదా తెలుగు. సరే, ఇప్పుడు మీరు తెలుగు సీరియల్స్ చేశారు ఫస్ట్ నుంచి, అక్కడేమన్నా చేశారా? అక్కడ మూవీస్ కానీ? ఒరియా సీరియల్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కే మీడియా వాళ్ళు ఒకటి చేశారు ఒరియాలో, ఫోర్స్ గరుడ, అందులో మెయిన్ లీడ్ చేశారు. ఓకే, సో ఆల్మోస్ట్ మంజులా నాయుడు గారి ప్రొడక్షన్ లో వచ్చిన సీరియల్స్ లో చాలా వరకు మీరు ఉన్నారు. లైక్ అంటే మీకు ఇంకా మంచి క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ చక్రవాకంలో మంచి క్యారెక్టర్, ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ వెంటనే మొగల్ రేఖలు తీసినప్పుడు మొగల్ రేఖల్లో కూడా ఆర్కే నాయుడు గారు మరదల్ క్యారెక్టర్ ఇచ్చారు కదా మీకు. అందులో ఏంటంటే కొంచెం మంచి అమ్మాయి కానీ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి. నెగిటివ్ కాదు, పాజిటివ్నెస్. అంటే తను ఏదైనా తనకు కావాలనుకుంటే తనకి సొంతం అవ్వాలి, మా బావ అంటే అలా అని చెడుదో ఒక అన్యాయం చేయడం అని కాదు. తను ప్రేమిస్తుంది, నువ్వు పోలీస్ అవ్వద్దు నాన్న అంటే, మా ఫాదర్ చనిపోయి ఉంటారు అనమాట ఆ సీరియల్లో. పోలీస్ కనుకనే చనిపోతారు అతను. సో నీకు ఇలా అయితే నేను తట్టుకోలేను, నాన్నకలా అయింది కదా, నువ్వు అవ్వద్దు అని నేను. లేదు నేను అయితే పోలీసే అవుతాను అని చెప్పేసి తను, అంటే బిఫోర్ మ్యారేజ్ డిస్కషన్ సరే అని చెప్పేసి నేను అతని మీద కోపంతో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను. అది అంటే నెగిటివ్ అని నేను చెప్పను కానీ, బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. ఒక చిన్న తెలియని వయసులో ఒక చిన్న సైకోయిజం ఉంటుంది కదా. యా, కానీ లైక్ అంటే అలాంటి క్యారెక్టర్సే మీరు చూడడానికి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ కూడా మీ క్యారెక్టర్స్ వల్ల మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్స్ వచ్చేసినాయని చెప్పేసి మేము అనుకోవచ్చేమో. లైక్ అంటే ఒరిజినల్ గా కాదండో, సీరియల్స్ వైజ్ గానే చెప్తున్నాను. లైక్ అంటే నెక్స్ట్ అగైన్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు. చిన్న కోడల్లో హీరోని పెళ్లి చేసుకోకుండా పెళ్ళమయ్యే క్యారెక్టర్ మీది. అది చోటి బాబు అని చెప్పేసేసి హిందీలో మంచి సీరియల్ అది. యాక్చువల్ గా నేను హిందీలో చూసాను, తర్వాత సేమ్ వర్షన్ ఇక్కడ చూసాను నేను యాక్చువల్ గా. సో చాలా మంచి క్యారెక్టర్ కదా మీరు అందులో. చాలా మంచి క్యారెక్టర్. అంటే అది కూడా ఫస్ట్ నెగిటివ్ కాదు, ఒక స్వార్థంతో కూడుకున్న అమ్మాయి అండి. మీ బామ్మగారు శకుంతల గారు చేశారు ఆ క్యారెక్టర్. స్వార్థంతో అంటే తనకి హీరోయిన్ అవ్వాలని ఇష్టం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఆడిషన్స్ అటు ఇటు వెళ్ళాలంటే మా సిస్టర్ చెప్పేసి తిని వెళ్ళిపోయేది. అట్లానే ఇప్పుడు పెళ్లి టైంలో నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది, మూవీ ఆడిషన్ ఉందని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అప్పుడు ఏం చేయాలి నేను? ఆప్షన్ నాకు లేక మా చెల్లినా అక్కడే అవుతుంది, తన చెల్లి మీకు చెల్లి, తనని పీటల మీద కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతాను, తనతో పెళ్లి అయిపోతుంది. అయినా పర్వాలేదు నాకు ఇచ్చే తాలే అంటాను, డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు తీసుకొని సినిమా చేసుకోవచ్చు కదా, అబ్బాయిని పెళ్లి చేసుకొని వాళ్ళకి మనీ ఉంటుంది కదా, నేను ఓన్ సినిమా చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన. అవును, బాగుంటది. అంటే లైక్ ఆ క్యారెక్టర్ మీ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది, హీరో హీరోయిన్ మీరు. అంటే అఫ్ కోర్స్ మీరు సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చా, లేకపోతే సెకండ్ హీరోయిన్, కానీ సెకండ్ హీరోయిన్ లో కొంచెం స్వార్థం కూడిన హీరోయిన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.